మనశంకర వరప్రసాద్ గారు పండగకొస్తున్నారు. ఇప్పుడే ప్రీమియర్స్ చూడడం జరిగింది. 2 అవర్స్ 45 మినిట్స్ రన్ ఉన్న మూవీ. ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టుంటుంది. మూవీ నాకైతే నచ్చిందండి. చిరంజీవి గారు ఫుల్ ఎనర్జెటిక్ అండ్ యంగ్‌గా చాలా బాగా కనిపించారు. మూవీ మొత్తం కూడా చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గానే ఉంది. స్టోరీ విషయానికొస్తే పెళ్లైన 3, 4 ఏళ్ల తర్వాత ఇద్దరికి ఈగో క్లాషెస్‌తో ఇద్దరు విడాకులు తీసుకుంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రసాద్ గారు తన పిల్లల కోసం, వాళ్ళతో మెమరీస్ కోసం వాళ్ళు చదివే స్కూల్‌కెళ్తారు. వాళ్ళ పిల్లల్ని కలుసుకున్న ప్రసాద్ గారు ఆయనే వాళ్ళ ఫాదర్ అని చెప్పుకోగలిగారా లేదా? పిల్లలు వాళ్ళ ఫాదర్‌ని ఎందుకంత హేట్ చేస్తున్నారు? చివరికి శశిరేఖ ప్రసాద్ ఒకటయ్యారా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గానే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మూవీ స్టార్టింగ్‌లోనే హుక్ స్టెప్ అనే సాంగ్‌తో ఫుల్ ఎనర్జిటిక్‌గా డాన్స్ మూవ్స్‌తో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించారు చిరంజీవి గారు. సాంగ్స్ చూడడానికి కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ తగ్గిందనే చెప్పాలి. మళ్ళీ వెంకటేష్ గారితో వచ్చే సీన్స్‌తో సినిమా కొంచెం ఊపందుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీ మొత్తం కూడా చాలా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీశారు. చాలా బాగా కుదిరింది. సినిమాటోగ్రఫీ అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే చిరంజీవి గారు మళ్ళీ పాత రోజులు గుర్తు చేశారని చెప్పాలి. ఆయన డాన్సులు, యాక్టింగ్ చాలా ఎనర్జిటిక్‌గా చేశారు. వెంకటేష్ గారు ఒక 10-15 మినిట్స్ ఉంటారు. ఆయన కూడా చాలా బాగా చేశారు. ఇంకా హీరోయిన్స్ పర్లేదనిపిస్తారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ పండగకి ఫ్యామిలీతో కలిసి మంచిగా ఎంజాయ్ చేయాలంటే ఈ మూవీ చూడండి. డిసప్పాయింట్ అయితే చేయదు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గానే ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.25/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్‌లో తెలపండి. థ్యాంక్ యూ.